విజయ్ స్టేడియంలో ఈరోజు సెక్రటరీ కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ రాజేష్, సెలక్షన్ కమిటీ చైర్మన్ రవి, టీమ్ సెలెక్టర్ మరియు కోచ్ నారాయణరావు ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ స్కూల్ గేమ్స్ అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు సెలక్షన్లు జరిగాయి. ఈ సెలక్షన్ కి అబ్బాయిలు 90 మంది, అమ్మాయిలు 40 మంది పాల్గొన్నారు. వీరిలో 16 మందిని సెలెక్ట్ చేసి రేపు 3వ తారీఖు నుండి శ్రీకాకుళంలో జరగబోయే మ్యాచ్లకు అబ్బాయిలు 16 మంది, అమ్మాయిలు 16 మంది ఈ మ్యాచ్లలో పాల్గొంటారని మీడియాతో జాయింట్ సెక్రటరీ రాజేష్ తెలిపారు. बैट्समैन सुशांत रेडी कोन्नवा नेक्स्ट सन्मुकेश रेडी कोन्नाडा सन्मुकेश बाबू बैटिंग वाह रेडी कोन मై స్టైల్ మా పాపని పెట్టండి కీప్ ओम नमः शिवाय। बॉली 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 नहीं है लेफ्ट हैंड स्पिन ముగ్గురు ఒకసారి వెళ్ళండి వీడియో తీసి మా పిల్లలు చూపిస్తాను నేను ఇలాగ అయితేనే అవుతారా లేకపోతే అవదనే పిల్లలకి ఇప్పుడు అక్కడ ఏంటి ఒక్కొక్కరు అది అది ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ 8th to ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఐటీ ఎలిజిబుల్ కాదు, ఇంకేం చదివినా ఎలిజిబుల్ కాదు. 100% 8th to ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉండాలి. ఇందులో డిగ్రీ వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు. అటువంటి వాళ్ళు సెలెక్ట్ అయినా రేపు డిస్క్వాలిఫై చేస్తాము. ఏంటంటే రేపు వచ్చేటప్పుడు మ్యాచెస్ కూడా రేపు మండే నుంచి జరుగుతుంటాయి. స్టేట్ మీట్ నుంచి మండే నుంచి శ్రీకాకుళంలో జరుగుతుంది. కాబట్టి మనకి ఇది ఒకరోజే టైం ఉంది. కాబట్టి ఎవరైతే సెలెక్టెడ్ ప్లేయర్స్ మనకు ఈవినింగ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా రేపు మాకు ఫామ్స్ అంత చేయండి. 4 sets ప్రతి ఒక్కరు అంత చేయాలి. వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ప్లేయర్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. ओम नमः शिवाय। సూర్యతేజ ఎక్కడ టీఎల్ ఎక్కడన్నా విజయ్ కుమార్ రావణ కుమార్ ఎక్కడన్నా అమరాడు కాలేజ్ స్కూలా స్కూల్ అయ్యా అయ్యా మీరు కూడా రండి రండి స్వామి మీరు రండి ఏ ఓకే సార్ ఓకే హలో విజయనగరం గట్టిగా విజయనగరం ओम नमः शिवाय। వీడియో తీస్తున్నారేంటి?
ఇవ్వండి బాబు, నేషనల్ సెలెక్టర్ ఉన్నారు, నేషనల్ సెలెక్టర్ కావాలి. నేను వెళ్ళండి లాస్ట్ ఇదా 17 ఏది మీ చెల్లు పుడితే 17ఆ? ఓకే, మరి నీవి 19కి వచ్చా, మరి 17 టీం. మరి కృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి రాజేష్ గారిని కూడా ముందుకు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటాను. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. కమిటీ మెంబర్స్ అయినటువంటి మేడం గారు, అనాథ మేడం గారు, కొత్త వాళ్ళకి మరి మేడం గారు, మరి ముఖ్యంగా మెయిన్ ఈరోజు మీకు మెయిన్ సెలక్షన్ మెంబర్ అయినటువంటి నారాయణరావు గారు. సార్ మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము కూడా అండర్ 19 మనకి బాయ్స్ థర్డ్ ప్లేస్ వస్తుందంటే దానికి కారణం ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ. మీ అందరూ కూడా గట్టిగా ఆయనకు చప్పట్లు కొట్టి ఇంకా ఆయన మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అభినందనలు అలాగే నమస్కారాలు కూడా తెలియజేసిందిగా క్రీడాకారులందరినీ కోరుకుంటూ, అలాగే మన సత్యారావు గారిని కూడా ఆయన 14-17 సేవలు అమోఘం, ఆయన కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నారామేశ్వర లాస్ట్ ఇయర్ కోచ్గా వెళ్ళారు. అండర్ 19కి సంబంధించి ఇద్దరిని జాతీయ స్థాయిలో మనకి ప్రజెంట్ చేయగలిగేటటువంటి వ్యక్తి ఆయన కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మాతో పాటు లాస్ట్ ఇయర్ మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడినటువంటి దుర్గేష్ కూడా మన మధ్య ఉన్నాడు. అబ్బాయిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అబ్బాయిని కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టి అబ్బాయిని కూడా మీ అందరూ అభినందించాలి. ఆ అబ్బాయి కాదు, మీరు ప్రతి ఒక్కరూ కూడా అదే స్థాయికి అంతకన్నా ఇంకా పై స్థాయికి ఎదిగి క్రికెట్కి మీ అందరూ కూడా గౌరవం తీసుకొస్తారని భావిస్తూ ముందుగా మన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అండర్ 19 బాలబాలికల విభాగాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు సుమారు 110 మంది బౌలరు, 40 మంది బాలికలు పోటీ పడ్డారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివి అర్హత పొందిన క్రీడాకారులందరికీ కూడా రాష్ట్ర స్థాయి పోటీ శ్రీకాకుళం పంపించేందుకు టీంను ఎంపిక చేయడం జరిగింది. గౌరవ డివిఈఓ గారైన చౌట్ నాయుడు గారు మరియు ఎస్జిఎఫ్ సెక్రటరీ గారైన పివిఎల్ కృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ విజయ్ స్టేడియం క్రీడా మైదానంలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా 16 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. దీనికి జాయింట్ సెక్రటరీ సిహెచ్ రవి గారు మరియు జి నారాయణరావు గారు సెలక్షన్ కమిటీ చైర్మన్ అండర్ 19 క్రికెట్. ఓం నమః శివాయ. ఈ ఎంపికల్లో పారదర్శకంగా జరిగాయి. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి కూడా ఎంపిక అవడానికి అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకి స్టేట్లో ఏదో ఒక ప్లేస్ వస్తుంది. ఈ సంవత్సరం కూడా వస్తుందని ఆశిస్తున్నాం. క్రీడాకారులకు మరియు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ స్టేడియం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్జిఎఫ్ తరఫున, ఎస్జిఎఫ్ అండర్ 19 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.